హలో ఫ్యామిలీ. సో మనం న్యూ హోమ్ కి వచ్చాము. తమిళ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి డీటెయిల్ గా చూద్దాము. ఈ హౌస్ కొందామా వద్దా, ఏది బాగుంది ఏది బాగాలేదు అన్ని మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నాకైతే నేను ఫొటోస్ లో చూసినందుకు నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే హోమ్ టూర్ చూద్దామని వచ్చాము. సో మీకు డీటెయిల్ గా చూపిస్తాను, నేను చూస్తాను. లెట్స్ గో. యా, కమాన్. మనం ఎంటర్ అవ్వగానే మన రైట్ సైడ్ కి ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ లాగా ఉంది, ఆఫీస్ ఏరియా. సో ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చిన ఆఫీస్ వర్క్స్ ఏదైనా జనాలతో మాట్లాడాలన్నా ఫార్మల్ గా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ టేబుల్స్ అన్ని చాలా సెటప్ అయితే, ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి. లైట్స్ కూడా చూడండి సూపర్ గా ఉన్నాయి. కావాలంటే ఇలాంటి ఇంటీరియర్స్ మనం తీసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చాడు మన వెనకాల. సో ఇట్లా ఒక డిఫరెంట్ ఎంట్రీ ఎదురుగా మనం మామూలుగా ఏం చేస్తామంటే మనం ఒక దేవుడి విగ్రహాలు ఏదైనా పెడతాం కదా. సో అట్లానే ఇది ఒక 4 టైప్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో ఉంది. సో అలాగే ఇక్కడ ఇది ఫార్మల్ డైనింగ్. విండోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అండ్ ఇంటీరియర్స్ కూడా వీళ్ళు బాగా చేశారు ఈ హోమ్ లో. సో ఇలాంటి ఇంటీరియర్స్ మనం కూడా కావాలంటే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దా కమ్. So guys, please comment your favorite part of the video. I'll be asking all these questions inside these videos. ఓకే. సో ఈ ఫార్మల్ డైనింగ్ నుంచి మనం లోపలికి వస్తా ఉంటే ఇక్కడ మనకు ఒక కోట్స్ అవి పెట్టుకోవడానికి ఒక ఏరియా ఇచ్చాడు. సో బేసిక్ గా ఈ స్నోలో నుంచి బయటకు వచ్చినప్పుడు మన కోట్స్ జాకెట్స్ అవన్నీ తీసి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఒక చిన్న స్టోరేజ్ ఏరియా లాంటిది. సో ఇటు నుంచి డైరెక్ట్ గా ఇది పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇది మనకు కిచెన్ అన్నమాట. సో చూడండి ఇది కౌంటర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇక్కడైతే మనకు ఇన్బిల్ట్ స్టవ్ అన్నమాట. ఇది 4 బర్నర్ది అండ్ సెంటర్ లో ఇంకొక బర్నర్ కూడా ఉంది. టోటల్ 5 బర్నర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ పెద్ద స్టవ్ అండ్ చిమ్నీ అన్ని సెటప్ అంతా చాలా బాగుంది. సో ఇటు సైడ్ స్టవ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మనకు సింక్ అవి ఇచ్చారు. సింక్ కమ్ ఇక్కడ కింద డిష్ వాషర్ ఇచ్చారు. సో మనం సింక్ జస్ట్ వాష్ చేసుకొని డిష్ వాషర్ లో పెట్టేసుకోవచ్చు. సో ఐ థింక్ బాగా ప్లాన్డ్ గా ఉందని నా అభిప్రాయం. మీరు కూడా చెప్పండి కామెంట్ లో మీకు ఎలా ఉంది అనిపించి. సో అలాగే ఇక్కడ చూడండి ఇది మొత్తం మైక్రోవేవ్ అవెన్ అన్ని ఇన్బిల్ట్ ఇచ్చాడు మొత్తం క్యాబినెట్స్ లోనే. సో జనరల్ గా యూఎస్ లో అన్ని ఇన్బిల్టే ఉంటాయి, బట్ ఇది చాలా లేటెస్ట్ గా ఉంది. ఈ కలర్ ప్యాటర్న్ కానీ అంతా, ఈ బ్యాక్ టైల్స్ కానీ వీటిలో ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఈ ఆప్షన్స్ నాకు బాగా నచ్చినాయి. ఈ ఇల్లు వీళ్ళు కట్టింది చాలా బాగుంది. సో ఇది కిచెన్ పక్కనే మనకు గరాజ్ కి ఎంట్రన్స్ ఉంది. సో ఇది 2 కార్ గరాజ్. గరాజ్ లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది మడ్ రూమ్ టైప్ ఇది. సో ఈ మడ్ రూమ్ లో మనకు లైక్ అన్ని స్టోరేజ్ అంతా ఉంది, జాకెట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇది ఒక వాక్ ఇన్ క్లాసెట్ లాగా ఇచ్చాడు. సో ఆర్ ప్యాంట్రీ ఆర్ మేబీ లాండ్రీ అని కూడా చెప్పచ్చు. బట్ చూద్దాం ఇంకేదైనా సపరేట్ గా లాండ్రీ ఏరియా ఇచ్చాడేమో. బట్ ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంది. చాలా వస్తువులు అయితే పట్టేస్తాయి లోపల, పిచ్చి వస్తువులన్నీ కూడా లోపల పెట్టేసేయచ్చు. రండి చూద్దాం. సో కిచెన్ కి ఈ కౌంటర్ ఎదురుగానే మనకు ఇది చూడండి ఫ్రిడ్జ్ ఏరియా ఇచ్చాడు. సో ఇది వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ఇస్తున్నట్టున్నాడు ఈ వీళ్ళు. సో కావాలంటే ఈ వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ని మనం కూడా తీసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన ఫ్రిడ్జ్ ని మనం ఆర్డర్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు. దట్ ఇస్ ఆల్సో ఫైన్. బట్ ఈ డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఈ డైమెన్షన్స్ ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్స్ ప్రకారం మనం ఫ్రిడ్జ్ ని ఆర్డర్ చేసుకొని కొనుక్కోవాలి. ఈ పక్కనేమో మనకు కాఫీ కార్నర్ లాగా ఇచ్చాడు. సో కాఫీ యూనిట్ పెట్టుకోవడానికి ఆర్ మేబీ ఏదైనా కాఫీ ఏరియా చాలా బాగుంది. సో మనకి పక్కనే చూడండి ఇది వాక్ ఇన్ ప్యాంట్రీ అన్నమాట. చాలా పెద్ద ప్యాంట్రీ, మన సరుకులన్నీ మొత్తం పడతాయి ఇందులో. సో వెరీ డీటెయిల్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవన్నీ. సో ఇది కూడా ప్యాంట్రీ మాకైతే బాగా నచ్చింది. మీరు చెప్పండి ప్యాంట్రీ సరిపోతుందా లేదా అని. అండ్ ఇక్కడ విండోస్ లైటింగ్ అయితే అసలు సూపర్. ఇది చూడండి మొత్తం ఎల్ షేప్ యూ షేప్ లో ఉంది విండోస్. అండ్ ఇక్కడేమో ఫ్రెంచ్ డోర్స్ వచ్చినాయి ఆ మూలకి. సో ఇది ఫ్యామిలీ డైనింగ్, లైక్ ఫ్యామిలీ అంతా కూర్చోవచ్చు. ఇక్కడ నూక్ కార్నర్ లాగా ఏమి ఇవ్వలేదు. నూక్ కార్నర్ అంటే బ్రేక్ఫాస్ట్ కార్నర్ టైప్ లో ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్ గా మనకు ఒక డైనింగ్ అయితే ఇచ్చాడు. సో ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇదేమో బయటికి ఇక్కడ నుంచి డోర్ తీసుకొని మనం బయటికి వెళ్ళిపోతే అవుట్ సైడ్ పేటియో అన్ని మనం ఆర్ డెక్ ఏది కావాలంటే అది. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ పక్కనే ఇది ఫార్మల్ సీటింగ్ ఏరియా, లివింగ్ రూమ్ లో ఇది ఫార్మల్ లివింగ్ అని చెప్తారు ఇది యుఎస్ లో. సో
ఇక్కడ చూడండి ఎంత స్పేషియస్ గా ఉన్నాయో. సో హాయిగా ఇక్కడ ఒక మంచి ఫైర్ ప్లేస్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఈ సోఫాలు అవన్నీ చూడండి, ఇట్లా అరేంజ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఐ థింక్ చాలా స్పేషియస్ గా రిలాక్స్డ్ గా ఉంది ఇట్లాంటి చోట. ఇలాంటి ఇంటీరియర్స్ పైన కూడా చూడండి వుడ్ వర్క్ చేసింది అంతా. సో ఆ బీమ్స్ అవన్నీ చాలా ఎక్స్ట్రా లుక్ వచ్చినాయి. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్ గా అండ్ కంఫర్టబుల్ గా ఉంది. సరిపోతుంది ఒక సింగిల్ ఫ్యామిలీకి, చాలా స్పేషియస్ గా సరిపోతుంది. ఇది నీట్ గా మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు సూపర్ గా ఉంటుంది ఇల్లు. సో అది ఈ ఫ్లోర్ లో ఉన్న ఏరియాస్. సో ఇప్పుడు మనం పై ఫ్లోర్ కి వెళ్దాము. పై ఫ్లోర్ లో ఏంటంటే బెడ్రూమ్స్ అవన్నీ ఉంటాయి. సో డీటెయిల్ గా కూడా చూద్దాం రండి. సో మనం ఈ లివింగ్ లోంచి పక్కకు వస్తా ఉంటే ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఇది క్లాజెట్ కాదు, ఇది బేస్మెంట్. సో ఇక్కడ దీనికి బేస్మెంట్స్ ఇస్తున్నాడు అండ్ ఇది ఫినిష్డ్ బేస్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ. సో వెళ్ళి చూద్దాం మనము బేస్మెంట్ కూడా డీటెయిల్ గా. సో మనకు కావాలంటే ఫినిష్ చేయించుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా చేయించుకోవచ్చు. రెండు నాతో పాటు. సో ఇది బేస్మెంట్. జనరల్ గా మనకు మిషిగన్ లో బేస్మెంట్స్ ఇస్తారు. సో వెళ్ళి చూడొచ్చు రండి. చూడండి ఎంత పెద్దదో, చాలా స్పేషియస్ గా ఉంది ఈ బేస్మెంట్. సో ఇక్కడ మామూలుగా జనరల్ గా ఎలా ఉంటాయంటే ఇక్కడ హోమ్ థియేటర్స్ అవన్నీ బేస్మెంట్ లో అరేంజ్ చేసుకుంటారు. సో మనం హాయిగా ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్స్ కి పార్టీస్ కి అన్ని బేస్మెంట్ ని సూపర్ గా వాడుకోవచ్చు. సో ఇది రైట్ నౌ ఇది అన్ఫినిష్డ్. సో ఇది మొత్తం ఫినిష్ చేయించుకోవాలి మనం డబ్బులు ఎక్స్ట్రా కట్టి. బట్ లెట్స్ గో టు దట్. ఓకే, సో ఇది ఫస్ట్ ఫ్లోర్. స్టెప్స్ కూడా ఎక్కువేం లేవు అండ్ చాలా స్పేషియస్ గానే ఉందని చెప్పాలి. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఎంటర్ అయిపోయిన వెంటనే మన లెఫ్ట్ సైడ్ కి బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీని లోపల. అండ్ చాలా స్పేషియస్ గా విండోస్ అన్నీ ఉన్నాయి. చూడండి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ ది, ఈ రూమ్ ది. ఇక్కడ చూడండి మనకు వాకిన్ ఏమంటారు వాకిన్ క్లాజెట్ ఉంది ఇక్కడ. సో ఇది ఎల్ షేప్ లో ఉంది, పెద్దగా ఉంది, బాగుంది. సో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, స్పేషియస్ గా, వెరీ వెల్ ప్లాన్. చూడండి వాష్రూమ్. అదే. సో ఈ రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత సో మన రైట్ సైడ్ కి ఇది చూడండి, ఇది ఇంకొక సెకండ్ లివింగ్ అన్నమాట. సో ఇదైతే సూపర్ గా ఉంది. ఇది మామూలుగా మెన్స్ రూమ్ అనుకోవచ్చు, డెన్ రూమ్ అనుకోవచ్చు, ఏదైనా గేమింగ్ రూమ్ అనుకోవచ్చు, ఆర్ మేబీ ఫ్యామిలీ లివింగ్ అనుకోవచ్చు. ఎట్లాగైనా ఇది చాలా బాగుంది. సో ఇది లాఫ్ట్ ఏరియా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. ఇక్కడ చూడండి వీళ్ళ అరేంజ్మెంట్ కూడా భలే చేసుకున్నారు. ఎల్ షేప్డ్ సోఫా వేశారు. ఐ థింక్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వీళ్ళ ఏమంటారు ఫర్నిచర్ అది బాగా అరేంజ్ చేసుకున్నారు. సో మనం కూడా ఇట్లాంటి ఫర్నిచర్ని కొనుక్కోవచ్చు అనమాట. బాగుంది. చూడండి ఇక్కడ నుంచి ఈ విండోస్ లో నుంచి బయట అవుట్ సైడ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. విండోస్ ఎంత పెద్దగా చూడండి. సో ఈ ఈ ఏరియాకి ఇట్లా మెట్లు ఇచ్చాడు. మనం దిగేసేసి మళ్ళీ ఇందాక వచ్చిన బెడ్రూమ్ ఇక్కడ ఉంది. సో ఇట్లా వెళ్తే మళ్ళీ ఇంకా రెస్ట్ ఆఫ్ ది బెడ్రూమ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఇది చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా పర్వాలేదు, చాలా పెద్దదేం కాదు కానీ సరిపోతుంది, కిడ్స్ కి అందరికి బాగా సరిపోతుంది. ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఇచ్చాడు. సో మనం వస్తువులన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. ఇది కూడా బాగుంది. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ కి పక్కనే ఇచ్చాడు ఇది. సో కైండ్ ఆఫ్ జాక్ అండ్ జిల్ రూమ్ అన్నట్టు. రండి ఇక్కడ చూడండి. సో 2 సింక్స్ ఇచ్చాడు. నేను చూపిస్తాను ఒకసారి నాకు ఈ కెమెరా. సో ఇది చూడండి. సో ఇది 2 సింక్స్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇది ఒక ప్రైమరీ రిక్వైర్మెంట్ కదా. సో 2 సింక్స్ ఉండాలి అని చెప్పి సో ఇట్లా ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది వాష్రూమ్ చాలా డీటెయిల్ గా ఉంది, బాగానే ఉంది ఇది కూడా. సో అటు నుంచి వస్తే ఇది ఐ థింక్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది జాక్ అండ్ జిల్ రూమ్, ఇది మాస్టర్ కాదు. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట.
సో ఇది కూడా బాగానే సరిపోతుంది. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక పిల్లలు ఇక్కడ అండ్ ఇంకో పిల్లలు అక్కడ, అది బాగుంది. చూడండి బెడ్ అది, ఇక్కడ విండో వచ్చింది, ఇక్కడ చిన్న విండోస్ వచ్చినాయి. అండ్ ఈ విండోస్ అన్ని కూడా ఈ ఆప్షన్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇంకా పెద్ద విండోస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆప్షన్స్ ని వాళ్ళు అలో చేసినంత వరకు వాళ్ళే చెప్తారు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రూమ్స్ పక్కనే ఇక్కడ మనకు క్లాజెట్ ఇచ్చాడు, క్లాజెట్, అండ్ ఈ పక్కన లాండ్రీ ఇచ్చాడు. సో ఇదే వాషర్ డ్రయర్ అన్నీ ఉన్నాయి, అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మన వాషింగ్ ఐటమ్స్ లైక్ డిష్ వాషింగ్ లిక్విడ్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో నాకైతే బాగా స్పేషియస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక సింక్ ఇచ్చాడు, బాగుంది, బాగుంది కదా ఇల్లు, నైస్, వండర్ఫుల్. ఇప్పుడు మనం వస్తుంది చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది ఎక్సలెంట్ గా ఉంది, చూడండి రండి. సో యాక్చువల్లీ టాప్ సీలింగ్ చూడండి ఇట్లా ఉంది. సో యాక్చువల్లీ దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు రూఫ్ హైట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, దానివల్ల ఎక్కువ స్పేషియస్ కనిపిస్తుంది. సో ఇది చాలా బాగుంది. వెనకాల వాల్ పేపర్ కానీ విండోస్ ముఖ్యంగా చూడండి, ఇంత పెద్ద విండోస్ ఇచ్చాడు, సూపర్గా ఉన్నాయి ఈ విండోస్. సో ఇది బెడ్ ఏరియా అనమాట. ఈ ఏరియా పోతే ఇక్కడ ఎదురుగా ఇట్లా చూడండి. సో మనకి ఇట్లా ఎదురుగానే మనకి వాష్ బేసిన్స్, ఇంకా వాక్ ఇన్ క్లాసెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి ఇది 2 సింకులు ఇచ్చాడు, ఇక్కడేమో వాష్రూమ్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా లెనిన్ క్లాసెట్ అంటారు దీన్ని. సో లెనిన్స్ అవన్నీ పెట్టుకోవడానికి, అంటే బేసిక్గా మన టవల్స్ అన్ని పెట్టుకునేది అనమాట. అలాగే ఇది బాత్కి, ఇది సింక్ కాదు, సారీ ఏముంటుంది టబ్ కాదు. సో ఇది షవర్, చాలా బాగుంది. అండ్ చూడండి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐటమ్ ఇది వాక్ ఇన్ క్లాజెట్, ఎంత పెద్దదో చూడండి. సో ఇక్కడ చాలా పడతాయి, మా ఇంట్లో ఉన్న సామాన్లు అయితే మొత్తం పట్టేస్తాయి ఇందులో, అంత పెద్దది. ఒక ఫ్యామిలీకి, సింగిల్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ హౌస్. చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా మోడర్న్గా కూడా ఉంది, బాగుంది. యా, సో మోరార్లెస్ ఇంతేనండి ఈ హోమ్. చాలా స్పేషియస్ గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. యా, ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. అండ్ కలర్స్ కానీ మనం ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటే ఇంకా వైబ్రెంట్ గా చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా మోడర్న్ గా ఉన్నాయి. ఇందులో ఆప్షన్స్ ఏమున్నాయి ఇవన్నీ మనం 1 by 1 చెక్ చేసుకొని మనకు నచ్చిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఎందుకెళ్ళి ఏం అవైలబుల్ ఉన్నాయి, ఏం లేవు, ఏమైపోయినాయి అన్ని చూసుకొని మనకు నచ్చితే ఆ లాట్, సో మనం దాన్ని తీసుకోవచ్చు. నేను బేసిక్గా కొంచెం పెద్ద లాట్ చూస్తున్నాను, పెద్దదంటే మరి 1 acre లాట్ కాదు, బట్ కొంచెం పెద్ద లాట్ చూస్తున్నాను. కొంచెం పిల్లలకి ప్లే ఏరియాస్ లాగా దాన్ని బయట మనం అరేంజ్ చేసుకోవడానికి అది ఉండాలి అన్నట్టుగా. సో మీకు ఏం నచ్చిందో ఈ ఇంట్లో, సో మొత్తం నాకు డీటెయిల్గా కామెంట్ చేయండి. అండ్ ఏది ఎక్కువ అంటే ఎట్లాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్ మేబీ ఇంకేదైనా ఆప్షన్స్ నేను చూస్ చేసుకోవాలా అన్న విషయం మీద మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా సో మీరు ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. మీ అందరి కామెంట్స్ నేను చదివి అండ్ దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాము, ఓకేనా? లెట్స్ గో. సో అవుట్ సైడ్ చూడండి, అవుట్ సైడ్ కూడా మనకు మంచి ఏరియా వచ్చింది. ఇక్కడ ఏదైనా బిగ్ ఫ్లవర్ పాట్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంది. సో లేదంటే ఇక్కడ ఒక స్కూప్ అవుట్ కార్నర్ లాగా ఉంది, ఇక్కడ మనం షూ ర్యాక్స్ అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గానే, చాలా స్పేషియస్ గా బాగుంది కదా. ఇది బయట ఇందాక మీకు ప్యాటియో అని చెప్తారు కదా, సో ఇక్కడ ఇది ఏరియా ఉంది, ఇది మొత్తం లాట్ వెనకాల. సో ఈ చెట్లకు ఉన్నాయి కదా, సో ఇంతవరకు ఈ లాట్ సైజ్ అనమాట. సో ఇట్లా రండి చూపిస్తాను. ఇక్కడ సిమెంట్ కనిపిస్తుంది కదా, ఇదే అవుట్డోర్ ప్యాటియో ఇందాక నేను చెప్పింది. సో కావాలంటే మనం ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది అవుట్డోర్ అనమాట. మొత్తం లాట్ కూడా చాలా పెద్దది, విశాలంగా చాలా బాగుంది. సో మనం కొనే ఇంటిని బట్టి లాట్ ఉంటుంది. సో ఈ ఇంటికి ఇది లాట్. ఓకే, ఇది వాళ్ళ హోమ్ టూరు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అనేది ఎవ్రీథింగ్ కామెంట్లో చేయండి. సో నేను అన్ని చదువుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.